శంకరాపట్నంలోని కలువల ప్రాజెక్టును వీడవంక మండల రైతులు సొంత ఖర్చులతో మరమ్మతులు చేసుకుంటున్నారు. వీడవంక మండల కేంద్రంలోని కల్వల ప్రాజెక్టు తెగి చాలా నెలలు గడుస్తున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో నీరు వృధాగా బయటకు వెళుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబుకు కలువల ప్రాజెక్టు మరమ్మతు గురించి చెప్పినప్పటికీ వారు దానిని పట్టించుకోకుండా ఉండడంతో నీరు వృధాగా బయటకు పోతుందని భావించిన రైతన్నలు తమ సొంత ఖర్చులతో కలువల ప్రాజెక్టును సోమవారం మరమ్మతు చేసుకున్నారు. రానున్న రోజుల్లో ప్రాజెక్టులో ఉన్న నీరు పంట పొలాలకు ఉపయోగపడేందుకు తామందరం కలిసి నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కలువల ప్రాజెక్టు కట్ట తెగిపోవడం జరిగింది. ఈ యొక్క ఆయాకట్టకు వీణవంక మరియు రాంక్షాపూర్, కల్వల, బసంకపల్లె, కల్లుపల్లె వరకు తాగునీరు పోయేది ఉన్నది. దీనికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది గురవుతున్నారు. దీన్ని పట్టించుకునే వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. వాళ్ళు ఎలక్షన్ల కొరకే ముందుకు వస్తున్నారు తప్ప, కానీ మిగతా రోజులలో వీటిని పట్టించుకునే వారు ఎవరు లేరు. ఎలక్షన్లు ఉన్నాయంటే ముందుకు వస్తున్నారు తప్ప, కానీ దీన్ని పట్టించుకునే వారు లేరు. ఇప్పటికైనా దీన్ని పట్టించుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క ఆయాకట్ట మీద 500 నుంచి 1000 ఎకరం సాగు నీరు కంపల్సరీ అవసరం ఉన్నది. ఇప్పుడు రబీ సీజన్లో ఇచ్చేవారు లేరు, దీనికి ముందు వాడి పనిచేసేవారు కూడా లేరు. రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఎవరు రానప్పుడు మేము ఏం చేయాలి, వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అడుగుతామని చెప్పేసి అని ఇప్పుడు వాళ్ళే సొంత ఖర్చుతోటి చేస్తున్నారని చెప్పి చెప్తున్నాం. దీన్ని కొంచెము ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని పట్టించుకొని ఇప్పటికైనా చేయాలని చెప్పి కోరుతున్నాం.